వామ్మో వామ్మో, ఈ దిక్కుమాలిన దానికి ఏ కుక్కమూతోడా వస్తాడనుకుంటే చుక్కలాంటి కుర్రోడు రెక్కల గుర్రం ఎక్కినట్టు అమెరికా మొగుడొస్తున్నాడా? అయినా ఇప్పుడు ఏం తొందర వచ్చిందని వెంటనే మళ్ళీ ఇంకో సంబంధం తెచ్చారు. ఇలా రోజుకో సంబంధం తెస్తే నేను ఎక్కడ చెడగొడతాను? మరి చెడగొట్టకపోతే ఆ అపర్ణ పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత తను నాకు దూరం అయిపోతుంది, హస్బెండ్ తో అమెరికా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దాన్ని మెడపట్టి బయటకు గెంటాలనుకున్న నా పగ్గానే మిగిలిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. అపర్ణ పెళ్లి జరగకూడదు. అది అమెరికా వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. నా పగ తీరాలి. అపర్ణే నా భార్య కావాలి. అందుకేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. అమెరికా అల్లుడు రాకముందే చేయాలి. ఇంటికి రాకుండానే ఆపాలి. ఏం చేయాలి? ఏంటమ్మాయి మూతికాలని కోతిలా అలా గిరగిరా తిరుగుతున్నావు? కోతి మూతి అన్నావంటే గోతిలో పాతేస్తాను. ఏమనుకున్నావు? ఏదో జన్మ. ఏమన్నావు? అన్నది నిన్ను కాదులే అమ్మాయి, నన్ను. కోతి అనడం నాకు అలవాటు, కొట్టడం నీకు అలవాటు. ఏం చేస్తాం? నా చెంపకి నీ చేతికి ఉన్న కనెక్షన్ అలాంటిది. సర్లే, ఇంతకీ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పమంటావు తయారు? మా మామయ్య గారు ఇంకో సంబంధం తీసుకొచ్చారు. నీకా నాకా? చెప్పు తీసుకుని కొడతాను. చాకిరేవు బండలాగా నువ్వు, సాగదీసిన కొండలాగా నేను పెరిగాం. మనకి సంబంధాలు ఎందుకే? తెచ్చింది ఆపర్ణకి. అలాగా? కుర్రోడేం చేస్తుంటాడంట? అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం అట. నెలకి లక్షల జీతం అంట. పెళ్ళైన తర్వాత అపర్ణని అమెరికా తీసుకెళ్లిపోతాడంట. ఇదేగా నువ్వు చెప్పేది? నీకెలా తెలుసు? ఓయబ్బో, అపర్ణకి పెళ్లి చూపులు చూడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి దేశంలో మగాళ్లే లేనట్టు, అమెరికాలోనే మగాళ్ళున్నట్టు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నట్టు, వచ్చిన సంబంధాలు తెచ్చిన సంబంధాలు అన్ని అవేగా. ఇంతకీ ఎప్పుడు వస్తున్నాడేంటి? రేపు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావమ్మాయి? ఏం చేయడం ఏంటి కర్మ? చార్జరే ఉంటే ఛార్జింగ్ కోసం ఏడవటం ఎందుకని, ఏం చేయాలో తెలిస్తే నిన్ను అడగడం ఎందుకు? గిన్నెల గిన్నెలు పప్పులు పంచదారులు నీ మొహాన పోయడం దేనికి? చాలే అమ్మాయి, ఐడియాలు ఇంత అందంగా అడుక్కుంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. సర్లే, ఓ పని చెయ్యి. ఏంటది? మన పెళ్లి చూపుల్లోనే కుంటిదని చెప్పినట్టే ఈసారి గుడిదని చెప్పేసాయి. ఎలా చెప్తాం? కళ్ళలా పత్తికాయల్లా కనబడుతుంటే. ఏముందమ్మాయి, సరిగ్గా పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు దాని కంట్లో చిటికడు కారం కొట్టేసాయి. ఆ తర్వాత నా కాళ్ళు విరగొడతారు, దరిద్రం వదిలిపోతుంది. ఇలాంటి పిచ్చి ఐడియాలు ఇచ్చావుంటే నీ బెండు తీసి బ్యాండ్ వాయించేస్తాను. సర్లే అమ్మాయి, ఇంకో పని చెయ్యి. ఏంటో చెప్పు. ఆ పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ తెలుసుకుని అపర్ణ గురించి పెద్ద స్టోరీ అల్లి చెప్పు. అది తింగర్దని, వేస్ట్దని, కోపం ఎక్కువని, పిచ్చిదని, తెల్ల జుట్టుకి నల్ల రంగు వేసుకుంటుందని నీ నోటికొచ్చినవన్నీ చెప్పేసాయి. దెబ్బకి చలి జ్వరం వచ్చి ఈ సంబంధం క్యాన్సిల్ అవ్వకపోతే నా పేరు తాయారే కాదు. తాయారు, ఐడియా అద్దరిపోయింది. కాకపోతే ఆ ఫోన్ నెంబర్ మా మావయ్య గారి గదిలో ఉంది. లక్షల నెక్లెస్ కొట్టేసిన దానివి. ఈ ఫోన్ నెంబర్ ఒక లెక్క నీకు? ఇప్పుడు నువ్వు నన్ను దొంగ అన్నావా? చచా, ఎప్పుడో తెలుసుగా, ఇప్పుడెందుకంటాను? ఈ రోజు రాత్రికి ఎలాగైనా మావయ్య గారి రూమ్ లోకి వెళ్ళాలి. అవును, ఫోన్ నంబర్ తీసుకోవడం ఒక్కటే మార్గం. సో మావయ్య గారి రూమ్ లోకి వెళ్ళక తప్పదు. పొరపాటును దొరికిపోతే? మాస్క్ వేసుకుంటే ఎలా దొరుకుతాం? అవునవును, చీకట్లో మాస్క్ వేసుకుంటే పక్క వాళ్ళకు కూడా కనిపించాం. సో పొరపాటున రాజావారు లేచినా కనిపించాం. ఆపరేషన్ సక్సెస్. ఏరా అమెరికాలుడా, నువ్వొచ్చిన అపర్ణం చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతావా? చెప్తా. మా మావగారి గదిలో శోధిస్తా, నీ నెంబర్ సాధిస్తా, నీ తిక్క కుదురుస్తా.
బొమ్మను చూసి నేను భయపడుతున్నానండి. ఛీ, నేను భయపడకూడదు. అమ్మో, ఏంటిది? మనకంటే ముందు ఇంకొక దెయ్యం ఏమైనా వచ్చిందా? ఆయన ఒక దెయ్యాన్ని ఇంకో దెయ్యం ఏం చెయ్యదులే. ఏవే అపర్ణ, ఎవడో ఫారెన్ కుర్రాన్ని చూసుకొని అమెరికా వెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలు వేసుకుని బతికేద్దాం అనుకుంటున్నావా? ఈ సుకన్య బతికుండగా నీ కోరిక తీరదే. నువ్వు అమెరికా కాదు కదా, అమలాపురం కూడా దాటలేవు. ఇప్పుడు ఆ బుడబొక్కలాడి నెంబర్ నొక్కేస్తా, ఈ పెళ్లి సంబంధం చెడగొట్టేస్తా. మొత్తానికి అమెరికా అల్లుడు ఫోన్ నెంబర్ సంపాదించాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ చేసి అపర్ణ గురించి ఎంత చండాలంగా చెప్పాలో అంతా చెప్పి పెళ్లి కొడుకుని పడగొట్టాలి, సంబంధం చెడగొట్టాలి. ఏరా నాసా అల్లుడా, నీకు నా అపర్ణ కావాలా? చెప్తా. ఈ ఇంటి పిల్ల కాదు కదా, ఈ చుట్టుపక్కల ఊరి పిల్లన్నా భయపడేలా చేస్తా. ఒక 5 minutes ఆగి ట్రై చేద్దాం. హలో, ఎవరు? మీరు రాజావారిని చేసుకోబోయే అమెరికా అబ్బాయి అపర్ణేనా? ఏమిటి? సారీ, మీరు రాజావారి అమ్మాయి అపర్ణం చేసుకోబోయే అమెరికా అబ్బాయేనా? ఇది సుకన్య గుంతలా ఉందే. అవును, మీరెవరు? నేనెవరైతే ఏంలే బాబు, నీ శ్రేయోభిలాషి సినిమాలో రాజన్ ప్రసాద్ లాంటి దాన్ని. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవడం నా అలవాటు. ఐసి, ప్రస్తుతానికి నాకే కష్టము రాలేదే. ఇప్పుడు రాలేదు బాబు, కానీ అపర్ణ రూపంలో రాబోతోంది. అపర్ణ రూపంలోనా? అంటే నేను చేసుకోవాలనుకుంటున్న రాజావారి అమ్మాయి అపర్ణ గురించేనా మీరు అంటున్నది? అవును బాబు, అక్షరాల ఆ అపర్ణ గురించే చెప్తున్నాను. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో కాస్త వివరంగా చెప్పండి. చెప్పడానికి ఏముందిలే బాబు, ఆ రాజావారు ఉన్నారు కదా, పైకి కనిపించినంత మంచివాడు కాదు. తెలిస్తే అన్ని బూతులే.
ఉత్త తొందరపాటు మనిషి. చిన్నదానికి పెద్దదానికి భార్యని తిట్టడం కొట్టడం. పేరుకి పెద్ద కుటుంబమే కాని పెద్ద అలగా కుటుంబం. ఐసి అంతేనా? రాత్రి అయిందంటే ఫుల్లుగా తాగొచ్చి ఇల్లంతా వీరంగం వేస్తాడు. ఏదైనా మంచి చెప్పబోతే కొట్టడానికి వస్తాడు. ఇక భార్య ఉందంటే బొర్ర తక్కువది, ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తుంది. మొన్నెలాగే పాలల్లో పంచదారకు బదులు ఫినాయిల్ పోసిందట. దాంతో పని మనిషి పొరపాటున తాగి పుట్టుక్కుని చచ్చిపోయింది. ఓ గాడ్, కష్టమే. కష్టమా? మామూలుగా అంటావేంటి బాబు? ఇలాంటి దిక్కుమాలిన కుటుంబానికి అల్లుడయ్యావనుకో, అత్తగారి చేతి వంట తిని పైకి పోవడమో, మామగారి చేతిలో తన్నులు తిని హాస్పిటల్కి పోవడమో ఖాయం. కాబట్టి నో ప్రాబ్లం. అత్త మామ ఎట్లా ఉంటే ఏమిటి? మనమేమైనా అక్కడ ఉండబోతామా? పెళ్ళైన ఉదయమే అమ్మాయిని తీసుకుని అమెరికాకు వెళ్ళిపోతాం కదా. మనకు అమ్మాయి ముఖ్యం. అందుకే ఫోటో చూడగానే అమ్మాయి నచ్చి ఓకే చెప్పేశాం. అయ్యో, నువ్వెంత అమాయకుడివి బాబు. ఆ అపర్ణ ఫోటోలో ఉన్నట్టుంటుందనుకుంటున్నావా? మరి అదంతా మేకప్. సిటీ నుంచి బ్యూటీ పార్లర్ వాళ్ళని తెప్పించి బాగా సోకులు చేయించి ఫోటోలు తీయించి నీకు చూపించారు. లేదంటే దాని మొహం అస్సలు చూడలేవు. యు మీన్ అస్సలు బాగోదా? అయ్యో కర్మ కర్మ, చెప్పకూడదు కాని చీర కట్టుకున్న మగవాళ్ళ ఉంటుంది. ఇదిగో ఫోటోలో ముట్టుకుంటే మాసిపోయే రంగులో ఉంది కదూ. యు ఆర్ రైట్, బాగా ఫేర్ గా ఉంది. అయ్యో దాని బొంద నల్లగా కాకిలా ఉంటుంది. కాకపోతే ఇంటికి సున్నం కొట్టినట్టు పైనుంచి కింద దాకా మేకప్ కొట్టేశారు. ఇక అసలు రంగు నీకెలా తెలుస్తుంది? నిజమా? అయితే అమ్మాయిది మంచి కలర్ కాదన్నమాట. ఒక కలరేంటి బాబు? తెల్లగా ఉండాల్సిన గొళ్ళు నల్లగా ఉంటాయి, నల్లగా ఉండాల్సిన జుట్టు తెల్లగా ఉంటుంది. అలాగా? అయ్యయ్యో అంతేకాదు బాబు, మొన్ననే 2 పళ్ళు కదిలిపోతే పీకించి కట్టుడు పళ్ళు పెట్టించారు. అయితే దాంతో పాటు కొంచెం చూపు కూడా మసకొచ్చిందనుకో. అంటే పళ్ళు కళ్ళు కూడా డిఫెక్ట్ అన్నమాట. ఆ రెండేనా? ఆవిటితనం, చెవిటితనం, మొండితనం, పెంకితనం, అబ్బో ఆ తనం ఈ తనం అడ్డమైన అవలక్షణాలన్నీ ఉన్నాయి బాబు. అంత కాంప్లికేటెడా? వాళ్లల్లో ఉన్న గొప్పతనమే అది బాబు. ఆకులు చూపించి పువ్వులు అమ్మేస్తారు. ఆ అపర్ణకి తల పొగరు బాగా ఎక్కువ, అత్యాశ ఎక్కువ. పెద్దలంటే అస్సలు గౌరవం లేదు. ఈ సాంప్రదాయాలంటే విలువ లేదు. మగాడంటే అసలు లెక్కే లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చీర ముసుగులో ఉన్న మగాళ్ళంటిది. ఒక్క ఆడలక్షణం కూడా లేదు. అలాంటి దాన్ని చేసుకుంటే నీ బతుకు సర్వనాశనం అయిపోవడం ఖాయం బాబు. ఆ తర్వాత నీ ఇష్టం. మావయ్య గారు, నోర్మోయ్, నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. ఎంత ధైర్యం లేకపోతే, ఎంత తెగించకపోతే ఇంత నీచానికి ఒడిగడతావు? అసలు నువ్వు ఆడదానివేనా? మావయ్య గారు మాట్లాడుకో. ఏం చేసింది నాన్నగారు? నీ చెల్లెలి జీవితం నాశనం చేయబోయిందిరా. నేను తీసుకొచ్చిన అమెరికా సంబంధం అబద్ధం అని తెలియక, ఆ నంబర్ నాదని తెలుసుకోలేక తన నిజ స్వరూపం బయటపెట్టింది. నా గురించి, మీ అమ్మ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడిందో అంతకు 10 రెట్లు నీచంగా నీ చెల్లెల గురించి మాట్లాడింది. గతంలో పెళ్లి సంబంధాలు చెడగొట్టిన తనేనని ఈ రోజుతో రుజువైంది. అంటే అది అమెరికా సంబంధమే అనుకుని ఆ సంబంధాన్ని చెడగొట్టాలని చూసిందన్నమాట. ఏం సుకన్య, చేశావా? అది అంటే అది చేశావా? చేశాను. కాకపోతే ఛీ! నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.
ఇన్ని రోజులుగా నువ్వు మారిపోయావని, మా అందరితో కలిసిపోయావని ఎంతో సంతోషపడ్డాం. కానీ అదంతా ఒట్టి నటనని, మమ్మల్ని మోసం చేయడానికే అలా నటిస్తున్నావని ఈరోజు తెలిసిపోయింది. నా చెల్లెలు నీకేం ద్రోహం చేసిందే? వదినవైన అమ్మలాగే చూసుకుంటుందిగా. అలాంటి నీ ఆడపడుచుకి అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? తన జీవితం నాశనం చేస్తే నీకు ఒరిగేదేంటే? చెప్పవే. అంటే నేను కావాలని చేయలేదండి. అపర్ణ మంచు కోసమే చేశాను. ఆ అమెరికా అల్లుడు చెప్పిన మాటలు వింటాడా, లేదంటే నమ్మకంతో మన అపర్ణని చేసుకుంటాడా అని పరీక్షించడానికి అలా మాట్లాడాను. కానీ ఇందులో నాకు ఎలాంటి స్వార్థం లేదండి. ఇంకా ఎందుకమ్మా నటిస్తావు? నువ్వు మారావని, నిజమని నమ్మి మేవెంత సంతోషించామో తెలుసా? నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అనుకున్నాం. కానీ నువ్వింత నమ్మక ద్రోహం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. మేము నీకేం తక్కువ చేసావమ్మా? ఇంత దారుణాన్ని కొడికట్టావు. కోడలువైనా కూతుర్లా చూడటమేనా మేం చేసిన తప్పు? నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించి వదిలేయటమేనా మేం చేసిన పాపం? అయినా మా మీద కోపం ఉంటే మరోలా చూపించు. కానీ ఏ పాపం తెలియని నా బిడ్డ జీవితం నాశనం చేయాలనుకోవటం ఏమిటమ్మా? ఇలాంటి దాంతో ఇంకా మాటలు అనవసరం అమ్మా. ఇంత ద్రోహం చేసిన దీన్ని క్షమిస్తే ఆ దేవుడు మన క్షమించడమ్మా. ఇది ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నడవే బయటికి. అది కాదు బావా. నార్మల్, ఇది మా కుటుంబ విషయం. మధ్యలో వచ్చావో మర్యాద దక్కదు. ఇంకా చూస్తావేంటే? మెడపెట్టి బయటికి గంటే దాకా వెళ్ళవా? పదవే. శేఖర్, ఆగు శేఖర్. దయచేసి నన్ను ఆపదమ్మా. పదవే. శేఖర్, నడవే బయటికి. శేఖర్. చాలు నాన్నగారు, మన మంచితనానికి చాలు. ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ అవమానాలు, ఇది పెట్టిన బాధలు, దీనివల్ల వచ్చిన కష్టాలు, కన్నీళ్ళకి చాలు. ఇక భరించే ఓర్పు, ఓపిక మీకున్నాయేమో గానీ నాకు లేవు. నా చెల్లెలికి ద్రోహం చేసిందని తెలిసిన తర్వాత కూడా దీన్ని భరించకూడదు, క్షమించకూడదు. ఇలా క్షమించడమే ఇప్పటి వరకు నేను చేసిన తప్పు. ఆ రోజు పూజలో మిమ్మల్ని అవమానించినప్పుడే చెంప పగలగొట్టుంటే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చేది కాదు. తప్పు నాది కూడా ఉంది నాన్నగారు. పెళ్ళాన్ని దారిలో పెట్టుకోలేని అసమర్థుడని మీరన్న ప్రతిసారి సమర్థత అంటే భార్యని కొట్టడం అనుకున్నాను గాని, కొట్టినా కూడా మారిన ఆడవాళ్ళు ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే ఆ తప్పు సరిదిద్దుకోవటానికే దీన్ని పంపించేస్తున్నాను. దయచేసి ఎవరూ నన్ను ఆపకండి. పదవే. ఏమండి నేను చెప్పేది వినండి. వినను. ఇంకెప్పుడు ఇలాంటివి నేను చేయనండి. వినే స్థితిలో లేను. ఏమండి ప్లీజ్ అంటే మీ కాళ్ళు నేను పట్టుకుంటారండి. వినదలుచుకోలేదు. పదా. బావా, ఫోన్ చేసింది అక్కే అయినా చేయమని చెప్పి నేనే అని చెప్పినా వినవా? ఏమిటి నువ్వు అనేది? అవును అంకుల్, ఫోన్ చేసింది అక్కైనా చేయించింది నేనే. ఎందుకు చేయించావు? ఈ పెళ్లి ఆపించడానికి, అమెరికా సంబంధం చెడగొట్టడానికి. ఒకసారి నేను చెప్పే మాట- నోర్మై, నిన్ను. ఏమండి? నువ్వు ఆగు రాజ్యలక్ష్మి. మనుషుల జీవితాలంటే నీకు ఆటలైపోయారా? ఒక ఆడపిల్ల జీవితం అంటే ఇంత కూడా విలువ లేకుండా పోయిందా? ఛీ, నిన్ను చూస్తుంటే మనుషుల మీదే అసహ్యం వేస్తోందరా? అసలు ఏం ఆశించి ఈ పాపాన్ని ఒడిగట్టారా? అపర్ణ కోసం. అపర్ణని ఆశించే ఈ పని చేశాను. ఏంటి బాబు నువ్వనేది? అవునంటే నేను అపర్ణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక, తన కోసం సంబంధాలు వస్తుంటే తట్టుకోలేక, ఎక్కడ తను నాకు దూరం అయిపోతుందో అన్న భయంతోనే మొన్నొచ్చిన కిరణ్ కూడా అపర్ణ అవిటిదని చెప్పాను. ఈరోజు మా అక్కతో ఫోన్ చేయించి ఈ పెళ్లి చెడగొట్టాలని ట్రై చేశాను. ఇదంతా అపర్ణని నా భార్యను చేసుకోవాలన్న ఆశతో చేశానే తప్ప ఎలాంటి చెడు ఆలోచనలతో కాదు. ఇలా చేయడం తప్పే అని తెలిసినా తప్పలేదు. అపర్ణను దక్కించుకోవడానికి నాకింతకన్నా అవకాశం లేదు. అందుకే మా అక్కని బ్రతిమలాడి ఇలా చేయించాను.
మా అక్కకి ఎలాంటి సంబంధం లేదు. తను నిర్దోషి. దయచేసి తను వదిలేయండి ప్లీజ్. మరి అపర్ణను అంతగా ఇష్టపడుతున్నప్పుడు నాన్నగారితో చెప్పలేకపోతే నాతో చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్తున్నాను బావా, అపర్ణ నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. తన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకిచ్చి పెళ్లి చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తనకి భర్తనయ్యే అన్ని అర్హతలు నాకున్నాయనే అనుకుంటున్నాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా మావయ్య? అర్జున్, నీ మాటల్ని బట్టి, తన పెళ్లి ఆపడానికి నువ్వు చేసిన ప్రయత్నాల్ని బట్టి తనని నువ్వెంతగా కోరుకుంటున్నావో అర్థమైంది. కాకపోతే మా అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలిగా. తను కూడా నన్ను ప్రేమిస్తుంది అంకుల్. కావాలంటే అడగండి.